నిఖిత. హాయ్ అక్క. ఈరోజు నేను కేఎల్యూ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నిన్ను. నువ్వు కేఎల్యూలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? Y21 బ్యాచ్ నాది. నువ్వు ఏ బ్రాంచ్ తీసుకున్నావు? సిఎస్సిలో హానర్స్. ఓకే. మీకు చాలా ఉంటాయి కదా సిఎస్సిలో, వాటి గురించి ఒకసారి చెప్తావా? హానర్స్, రెగ్యులర్స్, ఇది Y21 దాకే జరుగుతుంది. ఇలా Y22 నుంచి అంటే మా జూనియర్స్ నుంచి త్రీ బ్రాంచెస్ చేశారు. ఎలా అంటే త్రూ రీసెర్చ్, హానర్స్ త్రూ రీసెర్చ్, హానర్స్ త్రూ ఎంటర్ప్రైజ్, లేకపోతే జస్ట్ నార్మల్ ప్లేస్మెంట్స్ వరకు ప్రిపేర్ అవుతారు. సబ్జెక్ట్స్ అడ్వాన్స్లో చదువుతారు. మీకు మళ్ళీ ఇవి కూడా ఉంటాయి కదా, డెవాప్స్ మీద అలా సపరేట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. నీదేంటి స్పెషలైజేషన్? నువ్వు అది ఎందుకు తీసుకున్నావు? నేను డేటా సైన్స్ తీసుకున్నాను. ఇంకా ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి? డెవాప్స్, క్లౌడ్, గేమింగ్, ఈవెన్ ఐఓటీ, సైబర్ సెక్యూరిటీతో పాటు బ్లాక్ చైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 to 7 ఉంటాయి. 7 స్పెషలైజేషన్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ మీద 2 ఉంటాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మీ స్పెషలైజేషన్ మీద ఉండే సబ్జెక్ట్స్ అయితే మాత్రం థర్డ్ ఇయర్ నుంచి ప్రాపర్గా స్పెషలైజేషన్లో ఉంటాం. అంతకుముందు దాకా అందరూ ఒకటే చదువుతారు. కానీ హానర్స్కి రెగ్యులర్స్కి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే, హానర్స్ అన్నవాడు వాడికి నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా కానీ అడ్వాన్స్ మోడ్లో చదువుతాడు వాడి క్రెడిట్స్ కోసం, హానర్ డిగ్రీ కోసం. సో మ్యాక్సిమం ప్రతి సెమిస్టర్లో మినిమం 3 అడ్వాన్స్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. దాంట్లో ఒక సబ్జెక్ట్ మాత్రం పక్కాగా నీకు వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్, ఫుల్ స్టాక్ రిలేటెడ్ ఉంటుంది 3 సెమిస్టర్స్ దాకా. మిగిలిన 2 సబ్జెక్ట్స్ మాత్రం అడ్వాన్స్ మోడ్లో తీసుకోవాలి. ఆ అడ్వాన్స్ మోడ్లో కూడా 1 సబ్జెక్ట్ మాత్రం ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ రిలేటెడ్ వస్తుంది. ఒకటేమో డా వస్తుంది, ఇంకోటేమో అడ్వాన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు టీచర్స్ ఎలా ఉంటారు మీకు? అంటే మీకు వచ్చే టీచర్స్ ఎటువంటి టీచర్స్? పిహెచ్డి చేసిన వాళ్ళ, డాక్టరేట్ చేసిన వాళ్ళ? ఇప్పుడు నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఒక డేటా అనలిటిక్స్ అనేది, ఇప్పుడిప్పుడే డేటా అనలిటిక్స్ అనేది ఏఐ రిలేటెడ్ కదా నువ్వు తీసుకుంది? డేటా సైన్స్ అనేది ఇప్పుడు అడ్వాన్స్ టాపిక్ కదా. మరి అడ్వాన్స్ టాపిక్ వచ్చినప్పుడు మరి టీచర్స్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది? మరి అడ్వాన్స్ టాపిక్స్ అన్నప్పుడు